నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. గురునానక్ కాలనీ ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు, నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జీలు నాయకులు. మంచి కార్యక్రమానికి చేసిన నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాబో 4 వారాలు 5 వారాల్లో ఏ విధంగా పార్టీ మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ప్రతి ఒక్కరికి తెలియజెప్పి ఏదైతే వాళ్ళు సాధ్యంగానే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియజెప్పి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రజల్ని మోసం చేస్తుందో తెలియజెప్పే కార్యక్రమం. మిత్రులారా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తున్నాడు, నేను ఏ పని చేసినా గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కాలి, ప్రపంచ స్థాయిలో ఎక్కాలని చెప్తుంటారు. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు ఒక్క విషయంలో గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కాడు. ఏ విషయంలో అంటే ఆ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రపంచంలో ఏ దేశంలో, ప్రపంచంలో అన్ని దేశాలలో అన్ని పార్టీల మేనిఫెస్టోతో పోల్చుకుంటే ఈ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అబద్ధపు మేనిఫెస్టో తప్పకుండా గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కుతారు. అన్ని అబద్ధ హామీలు ఇచ్చి ఈరోజు మళ్ళీ చెప్తున్నారు 80% హామీని పూర్తి చేశామని చెప్తున్నారు. కోతల రాయుడు, కబ్జాల వీరుడు, అబద్ధాల్లో ఆరితేరిన చక్రవర్తి ఈ చంద్రబాబు అబద్ధపు మోసాన్ని ప్రతి ఇంటికి కూడా తెలియజెప్పే బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తన బుధస్కంధాలను వేసుకొని ఏ విధంగా హామీలు ఇచ్చాడు, ఏ విధంగా ప్రజల్ని మోసం చేశాడు, ఏ విధంగా అబద్ధపు హామీలు ఇవ్వే కాకుండా ప్రజల్ని నమ్మించడం కోసం మరో 2 పార్టీలు పక్కన పెట్టుకొని నాన్నైతే నమ్మద్దు, మీరు ఎవరు నమ్మరు కాబట్టి ఈసారి పక్కన జనసేన ఉంది, పక్కన బీజేపీ ఉంది, ఇదిగో సాక్ష్యం, నా హామీలన్నింటికి కూడా సాక్ష్యం చెప్పి 2 పార్టీలు చూపించి ఆఖరికి ఆ 2 పార్టీలు కూడా మోసం చేసిన గనులు ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రం. ఆయన ఇచ్చిన హామీని కూడా నాకు తెలిసింది ఈ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కూడా తిరిగిపోవచ్చు. అన్ని అబద్ధపు హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన తర్వాత చీరాబాబు నువ్వు హామీలు ఇచ్చావు కదా, నేనేమో కొత్తగా లేదు కదా, నువ్వు ఇచ్చిన హామీలే చీరాబాబు అంటే అదిగో 80% చేశాను, ఇదిగో చేస్తున్నాడు, రేపే వచ్చేస్తుంది అని చెప్పిన మాయగాడు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం కూడా కాదు. 2001 గుర్తు పెట్టుకుంటే 2014 ఈ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎక్కడా కనిపించదు, వెబ్సైట్లో కనిపించదు, వాళ్ళ పార్టీ ఆఫీస్లో కనిపించదు. ప్రజల్ని మర్చిపోయేటట్టు మేనిఫెస్టోని రాసుకున్న సొంత పార్టీ మేనిఫెస్టోని మాయం చేసిన మాయవాడు చంద్రబాబు నాయుడు. అందుకని 2014లో ఎలా పార్టీ మేనిఫెస్టోని మాయం చేశాడో అలాగే 2024 పార్టీ మేనిఫెస్టోని మాయం చేయకుండా ప్రజల్లో ఉంచాలి. ఏ విధంగా ప్రజల్ని మోసం చేశాడో ప్రజలకు తెలియజెప్పే బహుత్తరమైన కార్యక్రమం మన అధ్యక్షుడు ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు
రూపకల్పన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉంచే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు ఏ విధంగా మోసపోయామని, ఏ విధంగా మనం మంచి పనులు చేసి కూడా మనం చెప్పుకోలేకపోవడానికి వాళ్ళు చెప్తున్నానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే మనకి మౌత్ పబ్లిసిటీ లేకపోవడం, మన పనులు చెప్పుకోలేకపోవడం, అవతల వాళ్ళు చేయలేని పనులు కూడా చెప్పి 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 నిజమే కాదా వీళ్ళు చేస్తారా అని చెప్పి ప్రజలకు ఒక ఆశ చూపించారు. ఇప్పటికైనా సరే మన పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ మోసాలని ప్రతి ఇంటికి చేర్చాలని, చేర్చే బహుత్తరమైన కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సభాపూర్వకంగా అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో జిల్లా నుంచి, మండలం నుంచి, గ్రామాల నుంచి ప్రతి ఇంటికి కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని తీసుకెళ్లి ప్రతి ఇంట్లో కూడా ఇదిగో ఇచ్చిన హామీలు, ఈ హామీలు ఎన్ని హామీలు నెరవేరి మీరే చూసుకోండి, మీరే టిక్ చేయండి. ఎన్ని హామీలు రుజువు చేశారు, ఎన్ని హామీలు అమలు చేసిన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. దానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సిద్ధపడి ప్రతి ఇంటికి కూడా ఈ పార్టీ మేనిఫెస్టోని, తెలుగుదేశం పార్టీ అబద్ధపు మేనిఫెస్టోని ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేయాలని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెప్పించుకుని మళ్ళా తర్వాత వాళ్ళకి ఈరోజు మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి అమ్మఒడి సంవత్సరాలకి 30,000, 5 సంవత్సరాలు 1,50,000 వస్తాయి. 18 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు నెలకి 1,500 అంటే 18,000 సంవత్సరానికి, 5 సంవత్సరాల్లో 90,000. ఇట్లా మేము ఇచ్చే సూపర్ 6 హామీల ద్వారా మీకు ఇంత డబ్బులు వస్తుందని చెప్పి మళ్ళీ తర్వాత మళ్ళీ మూడోసారి 4ఓసారి వచ్చి ఫస్ట్ రావడం, సూపర్ 6 హామీలు చెప్పడం, రెండోసారి రావడం, వాళ్ళ వివరాలు తెలుసుకోవడం, ఎన్ని పథకాలు వస్తాయో చెప్పడం, మూడోసారి రావడం, 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మీ కుటుంబానికి ఎన్ని డబ్బులు వస్తాయి అని చెప్పడం, 4ఓసారి డైరెక్ట్గా ఒక బాండ్ ఇచ్చారు. ఒక బాండ్ ఇచ్చి ఆ బాండ్లో మీకు 5 సంవత్సరాల్లో మీకు రైతు భరోసా 20,000, 5 సంవత్సరాలకి 20 లక్షల రూపాయలు పెన్షన్, 50 సంవత్సరాలకే పెన్షన్ 4,000, 45,000, 5 సంవత్సరాలకి ఇంకా మొత్తం అన్నీ ఒక 5 సంవత్సరాలకి కలిపి మీ డబ్బుల్ని అర్హత సాధించినందుకు మీకు అభినందనలు. చంద్రబాబు నాయుడు అని నేను త్రికరణ శుద్ధిగా ఖచ్చితంగా ఇవన్నీ చేస్తానని ఒక బాండ్ ఇచ్చారు. మనం మన పనులలో ఉన్నాం, స్టెప్ని అన్ని చేసేసాం, ఇంకా మీకు ఎవరికైనా ఏదైనా రాలేదా, ఇంకేమన్నా చేయాలా అని మన పనిలో మనం ఉంటే సింపుల్గా, చాలా సింపుల్గా దొంగతనం ఏ విధంగా చేస్తారో అదే విధంగా 3-4 సార్లు మనకు తెలియకుండా వచ్చి ఒక బాండ్ ఇచ్చి జస్ట్ గిఫ్ట్లో చేసి ప్రజల్ని మోసం చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది ఎవరు బడ్జెట్లో, ఇది ఎవరు, మనం కూడా అనుకున్నాం. ప్రజలు ఎక్కడ ఉంటారని ఇంతకుముందు చెప్పాడు కదా, ఇంతకుముందు ఏం చెప్పాడు, నేను రైతులు మొత్తం రుణమాఫీ చేస్తామన్నాడు, డోక్రా రుణమాఫీ చేస్తామన్నాడు, నిరుద్యోగం ఇస్తామన్నాడు, అంటే జరిగేది కదా 2014లో. ఇతని మాటలు ఎవరు నమ్ముతారని మనం అనుకున్నాం. మోసానికి తెలుసు, మోసం ఎంత చేయాలి, జేబులు కనిపించాలి తెలుసు, ఎలాంటి సందర్భాల్లో ఈజీగా చేయొచ్చు, ఏ పనైనా మోసం ఎలా చేయొచ్చు. ఇదే చూస్తున్నాం కదా ఇంటర్నెట్లో మోసాలు. సింపుల్, మీరు ఇంత పెట్టుబడి పెట్టండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను, మన వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు డబ్బులు వేస్తారు. ఇన్ని రోజులు అసలు 5 రోజులు 10,000 ఎట్లా ఉంది అని ఆలోచించారు. మానవ సహజమైనటువంటి వీక్నెస్ కూడా, మానవ ఆశ, అత్యాశ, ఇది వస్తుందా, ఇది జరుగుతుందా, మన బడ్జెట్ ఎంత, మన ఆదాయం ఎంత అని ఎవరు ఆలోచించలేదు కదా. సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి చేస్తారు.
ఈయన కూడా చేస్తాడేమో అనే చిన్న మానవతమైన వీక్నెస్ వల్ల మనం కోల్పోయాం. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమం ఏంటి? ఆయన ఇచ్చింది బాగుంటుంది. మనం ఏమి మనం విమర్శించట్లే. 5 సంవత్సరాలు అని చెప్పారు. 5 సంవత్సరాలు నమ్మోడి ఎంత 5-15 చెప్పారు. ఒక సంవత్సరం అయిపోయింది లేదా? పెన్షన్ మనీ అయిపోయింది కదా, నిరుద్యోగ వృత్తి మనీ అయిపోయింది కదా, వాళ్ళు చెప్పినవి అన్ని అయిపోయింది. చివరికి గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చారు. అంటే మాదంతా గ్యాస్, ఈ గ్యాస్ తోటే మీరు ఉండండి అని చెప్పారు. ఈ ఒక్క గ్యాస్ తోటే ఉండండి చెప్పారు. మీరేమనుకోకపోతే ఇంకో మాట కూడా మనం పండగకి వెళ్ళేటప్పుడు, గొప్పలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తలుపు తాళా వేస్తాం. పక్కన విడిపుడు కూడా చూస్తాం. ఏమని మేము వెళ్తున్నాం, 2-3 రోజులు ఉండట్లేదు, కాస్త చూస్తుందండి, మా పనమ్మాయి వచ్చి కూర్చుంది, లేకపోతే ఇంకోటి చెప్తాం. మనం ఏం చేసాం? కులాలకి, మతానికి, పార్టీకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి మనల్ని విమర్శించేవాడు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేవాడు కూడా మనకి సంబంధం లేకుండా మనం ఇచ్చిన ఒక సదుద్దేశంతో చేసిన పనిని, లేకపోతే పథకాన్ని తీసుకుని మీరిచ్చేది మాకు గవర్నమెంట్ వేస్తుంది. ఎవరైనా మా జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారు కదంటే ఎక్కువ మాట ఏంటి? ఆయన సొమ్ము ఇట్లా మాట్లాడేటప్పుడు మనం కూడా కాసింత గత 14 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి అన్ని కష్ట నష్టాలు చూస్తూ ఉండి ఎప్పుడైతే ప్రతి ఇంటికి చెప్పలేదు, అరే ఇది మోసం చేస్తాడబ్బా, ఇన్ని డబ్బులు అవ్వదు, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వు, ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తారు కదా, ఇంతకన్నా గొప్పగా చేసే నాయకుడు ఉండా చేసేవా మనం చెప్తున్నాం కదా. మనం కూడా కాసింత అవసరం మన దగ్గర కూడా మనం ఒప్పుకోవాల్సింది. ఎందుకని అరే ఏంటి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చేస్తున్నారు, సరే మీరేమన్నా ఇచ్చారా, ఇంకా గట్టిగా మాట్లాడితే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి సొమ్మ ఇట్లా మాట్లాడుతున్నారు. మనం కూడా ఏం చేసాం? రైతులు తీసుకున్నాం. దీనివల్ల ఈ 5 సంవత్సరాలు పోయినసారి అయితే మనం ఏదైనా అనుకోవచ్చు, కానీ మనం ఓడిపోవడం వల్ల అలాగే ఇది మరీ